ఇట్లా ముందరికి రా. ఈయన మీ నాయకుడే కదా, నాకైతే ఫ్రెండు, నీకైతే నాయకుడు. ఈయన నాకు 30 ఏళ్ళ నుంచి దోస్తీన. ఈయన అప్పుడప్పుడు నేను నిలబడను, నేను అది కాదు, నేను ఇది కాదు అని ఏదేదో మాట్లాడుతున్నాడు. ఈయన నిలబడంది నేను కానీ, మా మహేష్ గౌడ్ కానీ, మా ఉత్తమన్న కానీ నిర్ణయించాం. జగ్గారెడ్డి కూడా నిర్ణయించలేడు. జగ్గారెడ్డి నిలబడాలన్నా వద్దా, నిలబడితే యాడ నిలబడాలనో రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తాడు. రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తాడు. నేను కార్యకర్తలకు చెప్పదలుచుకున్నా, ఇంకోసారి జగ్గారెడ్డి నేను నిలబడతలేను, అది లేదు ఇది లేదంటే వారం రోజులు రూమ్లు వేసి బంద్ పెట్టి అన్నం పెట్టకూరి. నిలబడింది నిలబడితే నిలబడేది ఆయన చేతిలో లేదు. అది రాహుల్ గాంధీ గారు నిర్ణయిస్తాడు. ఆయన రాముడైతే ఈయన హనుమంతుడు, మీకు తెలుసు కదా. రాముడు ఆజ్ఞ హనుమంతుడు, గీత కూడా దాటాడు, చిన్న లైన్ కూడా దాటాడు. కాబట్టి మీరు అదృష్టవంతులు, ఒక రకంగా దురదృష్టవంతులు. జగన్న గెలుచుంటే ఇవాళ ముఖ్యమైన పాత్రలో ప్రభుత్వంలో ఉండేటోడు. మీ దురదృష్టం అది. కానీ మీ అదృష్టం ఏంటంటే ఓడిపోయినా మీ ఎంబడే పిచ్చోన్లాగా మీతోనే తిరుగుతున్నాడా. నేను 100 సార్లు లేపిన, సిగ్గులేనాడరా పట్నంలో జరిసేపు నా ఎంబడా నుండి ఏం దాచిపెట్టిన లడ్డు సంగారెడ్డిలో అంటే తెల్లారగట్ల మళ్ళీ మీ దగ్గరికి వస్తాడు. జరిసేపు మా దగ్గర ఉంటాడు, మళ్ళీ ఎంబడే వచ్చి మీ దగ్గర ఉంటాడు. ఇంత మంచోడు. మీరు 100 కోట్లు ఇచ్చినా మీకు నాయకుడు దొరకడు, 1000 కోట్లు ఇచ్చినా, వజ్రాలు ఇచ్చినా దొరకడు. ఆయన మీ మీద చూపించే ప్రేమ ఎనలేనిది. ఇట్లాంటి నాయకులు ప్రజా జీవితంలో ఉండాలి. నేను జగన్నను సంతోషపెట్టడానికో టీవీలో స్క్రోలింగ్కో చెప్తలేను, నేను మనసు నిండా నమ్మింది చెప్తున్నా. ప్రజలకు ఏదైనా కుటుంబాన్ని కూడా వదిలేసుకొని, పిల్లల ఇల్లు వాకిలి పెళ్ళి అన్నీ వదిలేసి ప్రజల కోసం తిరిగే నాయకుడికి ఒకవేళ మార్కులు వేస్తే తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 జగ్గారెడ్డి వస్తాడు. నాకంటే కూడా నేను నా కుటుంబం, మా అన్నదమ్ముళ్ళు, మా ఫ్యామిలీని చూసుకుంటూనే రాజకీయం చేస్తా. ఈయన అన్ని వదిలేసి మీకోసమే చేస్తుండు. జగ్గన్న మిమ్మల్ని కాపాడుకున్నాడు కాదు, జగ్గన్నను కాపాడుకునే బాధ్యత మీది. ఆ బరువు మీ మీద పెట్టి నేను వెళ్తున్నా. మీరందరు మాట ఇస్తారు కదా జగ్గన్నను కాపాడుకునేటందుకు. ఇస్తారా అన్నోళ్ళు అందరు చేయి పైకెత్తూరి. అందరూ అక్కకిచ్చేది అక్కకిస్తాం, అన్నకిచ్చేది అన్నకిస్తాం. ఈ పొత్తుల పంచాయతీ ఏం లేదు. అక్క చైర్పర్సన్ ఇచ్చినాం, రేపు భవిష్యత్తులో సంగారెడ్డి అక్కకిస్తే జగ్గారెడ్డికి ఇంకోటి ఇవ్వచ్చు రాహుల్ గాంధీ. ఏమిస్తాడో నాకు తెలియదు. బోసరాజు గారికి కర్ణాటకలో ఏమి లేకుంటేనే మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్సీని చేసిండు రాహుల్ గాంధీ కర్ణాటకలో. ఇక్కడ కూడా ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ జగ్గారెడ్డి ప్రజా జీవితంలో ఉండాలి. ప్రజల మేలు కోరుకునే నాయకుడు ఎప్పుడు ప్రజా జీవితంలో ఉంటే అది మనకు గౌరవం, గుర్తింపు, మీ ప్రాంతానికి కూడా మర్యాద. ఇవాళ అదే జగ్గారెడ్డి గెలుచుంటే మీ ప్రాంతానికి ఎంతో మేలు జరుగుండే. అయినా మీ మధ్యలోనే ఉంటున్న జగ్గారెడ్డికి మీరు అండగా నిలబడండి అని ఒక సోదరుడుగా కాంగ్రెస్ ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా మా ఆడబిడ్డలకు 15 ఆగస్టు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ రేషన్ కార్డు కేవలం కాగితం మీద ఉన్న ఒక కార్డు కాదు, ఇదొక ప్లాస్టిక్ వస్తువు కాదు, ఇది మీకు ఉచితంగా బియ్యం తెచ్చిపెట్టే సాధనం కాదు. ఇది మీ ఆత్మ గౌరవం. ఎక్కడికి వెళ్ళినా మీ ఆకలి తీర్చే ఆత్మ గౌరవం. ఎవరి ముందు మీరు చేయి జాసి నిలబడాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఏ పేదవాడు కూడా ఆకలితో నిద్ర పడకపోకూడదు, ఆకలితో పస్తులు ఉండకూడదు అని సంకల్పంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు మొట్టమొదటి భారతదేశంలో పేదలకు నిత్యావసర వస్తువులను పంచడానికి రేషన్ షాపులను కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇదే మైదానంలో ఇక్కడే బహిరంగ సభ పెట్టి మెదక్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తే, మెదక్ పార్లమెంట్ సభ్యురాలుగా మీరు గెలిపిస్తే ఈ దేశానికి ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు వన్నె తేవడమే కాకుండా ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక వాడగా ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి లక్షలాది మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఇక్కడ శ్రీమతి ఇందిరాగాంధీ గారు కల్పించారు.
ఆ ఇందిరాగాంధీ గారే కూడు గుడ్డ ఈరోజు ఉండాలి, మీకు పేదలను ఆదుకోవాలని రోటీ కప్డా ఔర్ మకాన్ అనే నినాదంతో పేదల సంక్షేమం కోసం, పేదల ఆత్మ గౌరవం కోసం అహర్నిశలు పరితపించిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆ ఇందిరాగాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని ఈనాడు మన ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వం పేదలకు సంక్షేమాన్ని అందించడము మా బాధ్యతగా, సామాజిక చైతన్యంతో కూడుకున్న భరోసాని ఇవ్వడము ఈరోజు మా బాధ్యతగా భావించి ఈరోజు ఈ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. మిత్రులారా, ఉచిత కరెంటు గురించి ఒక ఆయన మాట్లాడతాడు, సన్న బియ్యం గురించి ఇంకొక ఆయన మాట్లాడతాడు, ఇందిరమ్మ ఇండ్ల గురించి ఇంకొక ఆయన మాట్లాడతాడు, ఈనాడు ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఇంకొక ఆయన ప్రశ్నిస్తున్నా అంటాడు, లేకపోతే ఆరోగ్యశ్రీ గురించి ఇంకొక ఆయన నేను ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా అని అంటాడు. నేను అడగదలుచుకుని ఈ వేదిక మీద నుంచి బీజేపీ బీఆర్ఎస్ వేరు వేరు కాదు, నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళే బీజేపీ బీఆర్ఎస్ వల్ల నేను అడుగుతున్నా. 10 ఏళ్ళు మీరు, 12.5 సంవత్సరాలు మోడీ గారు ఉన్నారు. ఏ రాష్ట్రంలో అయినా ఈనాడు ఈ వేదిక మీద నుంచి ఇద్దరు నాయకులను 10 సంవత్సరాలు గత ప్రభుత్వం ఎన్నడైనా పేదవాడికి సన్న బియ్యం ఇవ్వాలని, సంటి పిల్లలకు బుక్కెడు పువ్వ పెట్టాలని కలలోనైనా మీరు ఆలోచన చేసిండ్రా? ఆనాడు మీరు ఇచ్చిన దొడ్డు బియ్యం పశువులకు, పశువుల దాన కోసమో, కోళ్ళ దాన కోసమో, ఇథనాల్ తయారీ కోసమో, లేకపోతే ఇతర బీర్ల కంపెనీలకు రూపాయకో అగ్గోకో సబ్బుకో అమ్ముకునే పరిస్థితి. ఈరోజు మా అక్కల్ని అడుగుతున్నా, నా ఎదురుగా ఉన్నారు, ఆ 10 సంవత్సరాలు దొడ్డు బియ్యం ఎన్నడైనా వండి మీ బిడ్డలకు బుక్కెడు పువ్వ పెట్టినరా? మీరు ఒక్కసారి ఆలోచన చేసి ఆ ప్రభుత్వానికి ఒకసారి గుర్తు చేయండి, ఆనాటి నాయకులకు. ఈనాడు ఈ ప్రభుత్వం పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో హుజూర్ నగర్లో సన్న బియ్య కార్యక్రమం ప్రారంభించి రేషన్ కార్డులకు సంబంధించి తుంగతుర్తిలో కార్యక్రమాన్ని తీసుకున్న తర్వాత ఈరోజు 3,48,00,000 ప్రజలకు ప్రతి నెల 2,16,000 క్వింటాల సన్న బియ్యాన్ని మీ ఇంటి దగ్గరికి ఈరోజు తెచ్చిస్తున్న మాట వాస్తవం కాదా? 17,000 పైచలకు రేషన్ షాపుల్లో ఈరోజు సన్న బియ్యం మా ఆడబిడ్డలు తీసుకెళ్తున్న మాట వాస్తవం కాదా? ఇవాళ నేను అడుగుతున్న మా అక్కల్ని, అక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చే సన్న బియ్యం ఎప్పుడైనా బర్రెల దాన కిందనో కోళ్ళ దాన కిందనో వాడినరా? ఆనాడు దొడ్డు బియ్యం బర్రెలకో కోళ్ళకో దానగా వాడితే ఈనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చే సన్న బియ్యం సంటి బిడ్డలకు బుక్కడు బువ్వ పెడుతురు. కుటుంబం మొత్తం కడుపు నిండా ఈరోజు బుక్కడు బువ్వ తింటున్నారు, కంటి నిండా నిద్రపోతున్నారు. ఆనాడు 60 రూపాయలు ఉన్న సన్న బియ్యం ఈరోజు రేషన్ షాపుల్లో మనం ఈ బియ్యం ఇవ్వడంతో 45-50 రూపాయలకు తగ్గి 10 నుంచి 15 రూపాయలు మార్కెట్లో సన్న బియ్యం ధర తగ్గడానికి